సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ రేపట్లో ఇన్స్టాగ్రామ్లో మీరు చూసినట్టయితే కొన్ని చిన్న సైజ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రీల్స్ కానీ సో ఈ విధంగానైతే చాలామంది అయితే వైరల్ చేసుకుంటున్నారనమాట. సో ఆ విధంగానైతే చాలామంది అయితే పెడుతున్నారు. సో చిన్నగా ఏదైతే ఫుటేజ్ ఉంటుందో అది వచ్చేసి ఈ విధంగా మీకు చూపెట్టిన విధంగా చిన్నగానైతే పెడుతున్నారనమాట. సో ఈ విధంగా పెట్టినట్టయితే ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ట్రెండ్ అనేది నడుస్తుందన్నమాట. సో ఆ ట్రెండ్ అనేది మనం ఏ విధంగా సెట్ చేసుకోవాలి అని చెప్పేసి ఈరోజు ఈ వీడియోని అయితే మీకు కంప్లీట్గా చెప్పబోతున్నాను. సో వీడియో వచ్చేసి చాలా డీటెయిల్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. సో అప్పుడు వచ్చేసి మీకు క్లారిటీగా అయితే అర్థం కావడం జరుగుతుంది. సో ముందు వచ్చేసి ఫ్రెండ్స్, ఇది మన గ్యాలరీలోనే ఉంటుంది ఆప్షన్ వచ్చేసి. మీకు చాలా మంది తెలియదు కాబట్టి ఇప్పుడు వచ్చేసి నేనైతే చెప్తున్నా. సో ముందుగా మీకు ఏదైతే ఫోటో కానీ వీడియో కానీ ఉంటుందో అది వచ్చేసి ఈ విధంగానైతే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేసి ఎడిటింగ్ ఆప్షన్ అనేది కనబడుతుంది అనమాట. ఎడిటింగ్ ఆప్షన్ కనబడుతుంది. సో కింద మీకు కత్తెర సింబల్ కనబడుతుంది. సో అది వచ్చేసి ఎడిటింగ్ ఆప్షన్ అనమాట. సో కొన్ని ఫోన్లలో వేరే రకంగా పడవచ్చు, అదైతే మీరు చూసుకోండి. సో ఈ విధంగా చూసుకున్న తర్వాత దాన్ని వచ్చేసి డౌన్లోడ్ చేయమని చెప్పేసి అడుగుతుంది అనమాట. బై డిఫాల్ట్గా ఇది ఫోన్ గ్యాలరీలో ఉంటుంది కాబట్టి సో ఇది ఒక్కసారి డౌన్లోడ్ చేసిరంటే మీరు ఆటోమేటిక్గా ఎప్పటికైనా యూజ్ చేయొచ్చు. సో ఈ ఎడిటర్ వచ్చేసి ప్రస్తుతానికి మన దాంట్లో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఏ విధంగా చేయాలని చెప్తా. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, మన దాంట్లో అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఈ విధంగా ఎడిటింగ్ టూల్స్లకు అయితే తీసుకెళ్తుంది. సో మీరు ఇక్కడ లాస్ట్లో చూసినట్టయితే ఆస్పెక్ట్ రేషియో అని చెప్పేసి ఉంది. సో దాని మీద అయితే ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, మీరు ఏదైతే ఫుటేజ్ ఉంటుందో అది వచ్చేసి రకరకాల కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట దీని ద్వారా. సో మీరు ఇక్కడ చూసినట్టయితే లాస్ట్లో మనకు 2 ఈ విధంగా 5 అని చెప్పేసి ఉంది. సో దాది వచ్చేసి చిన్న బాక్స్లో ఉంది. సో దాన్ని వచ్చేసి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే యూట్యూబ్ సంబంధించింది కూడా ఉంది. సో అది కూడా దీనికంటే చిన్న ఉందన్నమాట. 2.55.1 అని చెప్పేసి ఉంది. సో ఇది వచ్చేసి మనమైతే చూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్, మీకు వచ్చేసి కన్వర్ట్ అయితే అయిపోయింది అనమాట. సో చిన్న బాక్స్లోనైతే మనకు వచ్చేసి మన ఫోటో అనేది రావడం జరిగింది. సో మీరు ఇక్కడ వచ్చేసి నాది వచ్చేసి స్క్రీన్ రికార్డింగ్ కాబట్టి ఫోన్ది ఈ విధంగానైతే కనబడుతుంది. సో ఒకవేళ మీ ఫోన్ది వచ్చేసి వేరే ఫోటోజ్ అయిందనుకోండి, మీ ఫేస్ సంబంధించింది అయిందనుకోండి, సో అక్కడ వరకే మీకు వచ్చేసి రావడం అయితే జరుగుతుంది. లేకపోయినా సరే మీరు వచ్చేసి అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు దాన్ని ఈజీగా. సో మీ ఫేస్ మంద ముంచుకొని ఆ విధంగానైతే సేవ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఒకవేళ మీకు కనుక ఎడిటర్ అనే ఆప్షన్ అయితే లేదనుకోండి, మీరు వచ్చేసి ఇన్షాట్ అనే యాప్ ఉంటుంది అనమాట. సో అది వచ్చేసి ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగానైతే ఫోటేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు వచ్చేసి ఇందులోనైతే చేంజ్ చేసుకోనీకైతే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా సింపుల్గా అయిపోతుంది అనమాట మనకు వచ్చేసి పని. ముందుగా మీరు వచ్చేసి ఏదైతే ఇన్షాట్ వాటర్ మార్క్ కనబడుతుందో దాన్ని వచ్చేసి రిమూవ్ చేసుకోవాలి. ఒక చిన్న యాడ్ చూసిన తర్వాత మీకు వచ్చేసి కంప్లీట్గా రిమూవ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు వచ్చేసి యాడ్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు దీని మీకు వెళ్ళి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, సో ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మీకు ఫస్ట్ ఆప్షన్లోనే క్యాన్వాస్ అని చెప్పేసి ఉంది. సో దాన్ని వచ్చేసి ప్రెస్ అయితే వేయాలి. సో ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే కనబడతాయి. సింపుల్గా మీరు ఈ విధంగా లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసిన తర్వాత 2.35:1 అని చెప్పేసి ఉంది. సో దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు కనబడుతుంది కదా, సో ఆ బబుల్ని వచ్చేసి ఆ విధంగా రైట్ సైడ్ అంటేనేమో మీకు చాలా మటుకు పెరుగుతుంది అనమాట. ఫోటో వచ్చేసి ఈ విధంగా జూమ్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ అంటేనేమో జూమ్ లాస్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ సింపుల్గా మీరు జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ చేయండి. మీ ఫేస్కి తగ్గట్టు ఏదైతే ఫేస్ కనబడుతుందో మీ ఫోటేజ్లో ఆ ఫేస్కి తగ్గట్టు పెట్టుకున్న తర్వాత సింపుల్గా మీరు రైట్ టిక్ ఇచ్చేసిన తర్వాత పైన అనేది ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. నెక్స్ట్ రెజల్యూషన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు 4Kలో కావాలంటే 4Kలో కూడా ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. నాది వచ్చేసి 1080 వరకే సపోర్ట్ అయితే చేస్తుంది కాబట్టి సో ఇది వచ్చేసి ఇంతవరకే వస్తుంది. సో మీది ఒకవేళ 4K సపోర్ట్ అయితే 4Kలో కూడా ఎక్స్పోర్ట్ అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ మీరు కనుక కొత్తగా చూస్తున్నట్టయితే కంపల్సరీ ఫాలో అప్లను అయితే ఉండండి. అదేవిధంగా మన ఛానల్లో ఇలాంటి చాలా ట్రిక్స్ మొబైల్స్ సంబంధించినవి చాలా ఉన్నాయి. ఒక్కసారి అయితే విజిట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చినైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.